సాగర్ నీటి కోసం రాజీనామాకైనా సిద్ధమన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. మల్లన్న సాగర్ నీటి కోసం రాజీనామాకైనా సిద్ధమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక మండల పరిధిలోని తిమ్మాపూర్ వద్ద నిర్వహించిన రైతు సదస్సులో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో 90% పైపైనే పనులు పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రైతుల కోసం ఉద్యమిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. తర్వాత అనిపించింది మనం ఏం పని చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా రైతులకు నీళ్లు ఇప్పియాలి, ఈ 5 ఏళ్ళు ఇదే ఎజెండా అని చెప్పి ఖచ్చితంగా చేయాలని చెప్పి ఎజెండా కింద నేను రాజకీయాలు అవసరం లేదు, నేను మళ్ళీ సభ నిలబడతానా, గెలుస్తానా, పోతానా, దేవుడేరుగు, అది రేపు ఏమవుతుందని చెప్పి మన చేతిలో లేని పని. కానీ ఖచ్చితంగా ఉన్న 3 ఏళ్ళు అధికారంలో ఉన్నా లేకుండా పోరాటం చేద్దాం. అధికారంలో లేము, మరి వీళ్ళు పని చేస్తుందో లేదా తర్వాత విషయం. సాధ్యమైనంత వరకు మనం దీని మీద ముందుకు పోదాం. ఖచ్చితంగా నేను నిలబడతా. నేను కూడా ఒక రైతును, నాకు తెలుసు. నేను ఏదో ఆశించో లేకపోతే రాజకీయాలు లబ్ధి పొందడానికి మాత్రం 100% కానే కాదు, ఉద్దేశం లేదు. ఖచ్చితంగా మనం సాధించుకుందాం. ప్రతి ఊరికి ప్రతి కాలువ ద్వారా నీళ్లు తీసుకుపోయి నీళ్లు పారబెట్టే విధంగా లైన్లో మనం పనిచేద్దామని చెప్పి ఇప్పుడు అందరూ ఇప్పుడు 5-6 ఊళ్ళోనే వచ్చారు. మరి నిజంగా కూడా ఇన్ని కాలువల పనులు ఉన్నాయి. ఇది ఒక్కటే హై లెవెల్ పైప్ లైన్ కెనాల్ మీద మీరు వచ్చింది. ఇది మనకున్న కెనాలలో ఒక 10%, ఇంకా 90% వరకు ఇంకా వేరే కెనాల్స్ మీద ఉన్నాయి అన్ని గ్రామాలు. మన మండలాలు రాయపోల్ మండలంలో ఇంకా చాలా కెనాలు తీసుకోవాలి, గౌదాబాద్లో తీసుకోవాలి, మిడిదొడ్లో తీసుకోవాలి, తోటలో తీసుకోవాలి, భూమిపల్లిలు ఉన్నాయి, దుబ్బాకలు ఉన్నాయి. ఇన్ని మండలాల్లో కూడా మెయిన్ కెనాల్స్ అయినా ఇంకా పిల్ల కెనాలు కాలేదు. అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ దెబ్బతోటి డెఫినెట్గా మనం ఏదో ఒకటి చేసి ఈ 5 నెలల 6 నెలల ఈ సంవత్సరం డిసెంబర్ లోపల మన కాలువలన్నీ కూడా పనులు స్టార్ట్ కావాలి. ఎందుకోసం అంత ధైర్యంగా చెప్తున్నా అంటే 90% అయినాయి. మనం 90% ఫండ్స్ కూడా రిలీజ్ చేసిన పోయిన గవర్నమెంట్. మన దురదృష్టవశాత్తు ఏంటంటే అప్పుడు నిర్లక్ష్యమో ఏ లక్ష్యమో మన వాళ్ళది కూడా పొరపాటు ఉన్నదో, బయట వాళ్ళది ఉన్నదో, ఏది ఉన్నదో అవన్నీ మనం పక్కన పెడదాం. అవన్నీ ఇప్పుడు తవ్వకుండా పోతే చాలా వెళ్తాయి. మాకు కూడా బాధ ఉన్నది మనసులో. కానీ దీన్ని ఈ 10-20%ను ఖచ్చితంగా ఈ 3 ఏళ్ళ ఈ ప్రభుత్వంలో సాధించుకోవడమే మనకి ఏకైక లక్ష్యం. దానికి ఒకవేళ మీ ప్రభుత్వం మా అపోజిషన్లు ఉన్నది, మేము లేవు, మా పార్టీ లేదని ఒకవేళ వాళ్ళు అంటే మేము పనులు చేస్తాం రెడీ ఉన్నాం, కానీ మీ పార్టీ అడ్డం వస్తుందంటే కూడా నా పదవి తీసి కూడా పక్కకు పడేస్తాం. అంటే ఇది ఇంతకంటే గొప్పది ఇంకేముంటే చెప్పు. రైతులకు మొత్తం ఇంత పెద్ద ఎత్తున ఉన్న మన వాల్యూ దీంట్లో కూడా దాన్ని ఏమంటారు, వైశాల్యంలో కూడా దుబ్బాక నియోజకవర్గం చాలా పెద్దది. ఆడ తూఫాన్ కాడ మొదలు పెడితే ఇటు సిద్దిపేట, ఇటు సిరిసిల్ల, అటు కొత్తపల్లి, ఇటు బీపేట, చాలా పెద్ద వైశాల్యం. మరి ఇంత పెద్ద భూములు ఉన్నాయి, ఇంత పెద్ద రోడ్లు ఉన్నది. రోడ్లు కూడా పంచాయతీ రోడ్లు కానీ R&B రోడ్లు కానీ అత్యధికంగా పొడవున్న రోడ్లు మన దగ్గరనే ఉన్నాయి. సిద్దిపేట ఎంత ఇంత ఉంటుంది, ఇంతే. మనది గుమ్మడికాయ ఎంత ఉంటుంది, చుట్టూ రావాలి మనది. మిగతా నియోజకవర్గంలో ఏమో చిన్న దగ్గర అక్కడనే ఉంటాయి. ఒక 20 కిలోమీటర్లు ఇటు 10 కిలోమీటర్లు ఇటు 5 కిలోమీటర్లు కథం నియోజకవర్గం అంతా అయిపోతుంది. ఇది మన దగ్గర లేదు. విపరీతమైన రోడ్లు ఉంటాయి మన దగ్గర. అటు చేగుంట, నార్సింగ్, రామాయంపేట కాడ మొదలు పెడితే ఇటు సిద్దిపేట, గజ్వేల్, మొత్తం పెద్ద వైశాల్యం నియోజకవర్గం. అందరిది కూడా రైతులమే. మళ్ళా అలా కూడా మరి ఇన్ఛార్జ్ మంత్రులు అయితే ఉండడం వాళ్ళకి ఏం తెలియదు. కొత్త వాళ్ళు బయటకెళ్ళి వస్తారు, వాళ్ళకు తెలియదు. ఏదో మొరబెట్టుకున్నా కాదు. నా నినాదం ఒకటే, నీళ్ళ మీద. ఇప్పుడు మన ఊరు మనబడి అనే ప్రోగ్రాం పెట్టినాం. అప్పుడు మన ఊరు మనబడి, మన ఊరుగానే మనబడినే మనమే చదువుకోవాలి, మన పిల్లలే పోవాలి. ఇప్పుడు మన నీళ్ళు, మన దుబ్బాక నీళ్ళు, మన మల్లన్న సాగరు, మన దుబ్బాకనే. ఇక బయట వద్దు మనకి. ఇక మన నీళ్ళు, మన దుబ్బాక, మన రైతులు, మన గురించి మనమే పని చేసుకుంటాం. ఇవ్వంతో అవసరం లేదు, రాజకీయాలు కూడా అవసరం లేదు. నేను కూడా ఈ పార్టీని జిల్లాలకు తీసుకుపోవడానికి అప్పుడు కేసీఆర్ గారు ఇంకా ఇప్పుడు రోజు ఒక TMC వాటర్ అన్నాడు. ఇంకా ఎక్స్ట్రా ఇంకో TMC కోసం కూడా కెనాల్ వాటర్ నడుస్తున్నది. నేను ఒకటే చెప్తున్నా, మా దుబ్బాకకు నీళ్ళు ఇచ్చే వరకు, దుబ్బాకకు అన్ని కాలువలలో నీళ్ళు వచ్చే వరకు, దుబ్బాకకు మొత్తం కడుపు నిండినాకనే హైదరాబాద్కే తీసుకపో, నువ్వు నల్గొండకే తీసుకపో, నువ్వు మహబూబ్నగర్ తీసుకపో, నువ్వు ఆదిలాబాద్ తీసుకోపోక సంబంధం లేదు. ఫస్ట్ మా నీళ్ళు మాకు రావాలి. నష్టపోయినాము.
మాకు నీళ్లు రావాలంతే. మా కెనాల్ పెద్ద కెనాల్ అయినాయి, ఇంకా 10% 15% బాకీ ఉన్నది. దానికి సంబంధించిన నీళ్ళు ఇచ్చే వరకు మల్లన్న సాగర్లో ఇప్పుడు నడిచే పనులను మనం ఆపెట్టుకుంటాం, మనం ఏకైక చేయం. లేకపోతే ఈ గవర్నమెంట్ ఎవడు వినడు ఎవడు పట్టించుకోడు. మాకు నీళ్ళు ఇచ్చినాక నువ్వు బయటకు తీసుకపో, అప్పటిదాకా నీ పనులు ఆఫ్ చేసి పెట్టు అంతే. మనం ఇంకేమనద్దు. ఫస్ట్ మా కాలువలు తీరవై, నువ్వు ఆ కాలువల తర్వాత తీసుకో. కానీ 1000 కోట్లు నువ్వు రిలీజ్ అయిన ఫండ్స్ లక్షల కోట్లు పోతున్నాయి అంటుండ్రు, 1000 కోట్లు పోతున్నాయి మీరే అంటున్నారు. మాకు ఒక 50 కోట్లు 100 కోట్లు ఇస్తే మా కెనాల్ అన్నీ అయిపోతుంది. మాకు ఫస్ట్ మాకు ఇయ్యింది, మా పనులు చేసిన తర్వాత దుబ్బాక రావాల్సిన నీళ్ళు వచ్చినాక నువ్వు ఎక్కడైనా తీసుకపోర్రు. ఇక మీరు ఎక్కడైనా తీసుకపోర్రు, ఇక మాకు సంబంధం లేదు. మాకు దుబ్బాక ఫస్ట్ పని చేయాలి, దుబ్బాక కెనాల్స్లో నీళ్ళు తీసుకురావాలి. అన్ని కాలువలు, అన్ని కుంటలు, అన్ని చెల్లు నిండిన తర్వాత ఇక నువ్వు ఎక్స్ట్రా టీఎంసీ ఎంతనైనా తీసుకోపో. నువ్వు రోజు ఒక టీఎంసీ చేస్తావా, 2 టీఎంసీలు తెచ్చుకుంటావా, 3 తెచ్చుకుంటావా, మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒకవేళ కాకపోతే నెక్స్ట్ మనం ఉద్యమం దాని మీదనే చేస్తాం. మనం ఇంకోటి అవసరం లేదు. మనం అక్కడ మల్లన్న సాగర్లో ఇప్పుడు జరిగే పనులు అప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నాను, ఏ ప్రభుత్వం నాకు సంబంధం లేదు. నాకు దుబ్బాకాలు ఇల్లు కావాలి. మీరు అంటుండొచ్చు అప్పుడు మీరే పెట్టింది కదా, మీరే చేసిరు కదా, మేము పెట్టినాం, మేము మంచిగా పని చేయలేదనే మళ్ళీ ఓడగొట్టి వాళ్ళని కూర్చుండబెట్టి. మరి ఇప్పుడు మేము మళ్ళీ మా దుబ్బాక నష్టపోయింది. మా దుబ్బాకకు నీళ్లు రావాలి, మా దుబ్బాక కాలువలు కావాలి, పంపులు కావాలి. నీళ్ళు వచ్చినాక ఫస్ట్ ఇవి చెయ్యండి పనులు. అదే పనులు మాదికి చేయమంటున్నావు అంతే. మేము ఏమంటలేము. అక్కడ మిషన్లు నడిపిస్తున్నావు, ఎక్స్కవేటర్స్ నడిపిస్తున్నావు, క్రేన్లు నడిపిస్తున్నావు, పేమెంట్లు ఇస్తున్నావు. ఆ పేమెంట్, ఆ మిషన్లు ఏదైతే చేస్తున్నావో, ఆ సీసీ వర్క్ చేస్తున్నావో ఫస్ట్ మా దుబ్బాక కంప్లీట్ చేయి. అదే ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర చేయి. కంప్లీట్ చేసినాక నువ్వు ఎక్కడైనా తీసుకపోతే, దేశం కాకపోతే పాకిస్తాన్ తీసుకపోవద్దు అంటుంది. అది దాని మీద మనం పనిచేద్దాం. దీని మీద అందరూ ఆయన పట్టించుకున్నాడు. తెలియదు, ఆయనకు తెలుసో తెలియదు. ఇక మనం అంటే బాగుండదు. మనం ఇప్పుడు రాజకీయాలు మాట్లాడతలేం కాబట్టి మరి 17-18 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక రివ్యూ పెట్టాడు. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే మళ్ళీ అనసాగం. దాని మీద రాజకీయాలు తప్ప మరి నిజంగా మరి గన్ని నీళ్లు పెట్టుకొని మనకు నీళ్లు రాకపోవడం ఎంత బాధకరం. దుబ్బాకోళ్ళు ఎంత నష్టపోయినారు. ఊర్లు నాశనం అయిపోయినాయి, కుటుంబాలు బర్బాద్ అయిపోయినాయి, మొత్తం పొట్టు అయిపోయినాయి. చెరువులు, కుంటలు అన్ని కూడా పోయినాయి, రోడ్లు పోయినాయి. ఇంత నష్టపోయి దుమ్ము ధూళి ప్రాజెక్టులలో ఎంత కష్టమైంది మన అందరూ తెలుసు. కాలువలలో ఎంత అయింది, ఎంత ఇబ్బందులు పడ్డాము. ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు రాక ఊర్లు మునిగిపోయి నానా రకాల బాధలు పడితే ఇవాళ దీని మీద పట్టించుకునే నాదులు లేవు. ఇన్ఛార్జ్ మంత్రులేమో, లోకల్ మంత్రులకేమో దీని మీద అవగాహన మాట్లాడదు. పొద్దుగా లేస్తే ఆడ కూలిపోయింది, ఈడ కరిగిపోయింది, కమిషన్లు అని ఇదే మాట్లాడతారు తప్ప మరి ఈ 15 నెలల్లో నిజంగా ఏం చేద్దాము, ఒక రోడ్ మ్యాప్ అనేది ఉండాలి. గవర్నమెంట్ రాగానే మనం ఏం చేయాలి రైతుల కోసం. కొత్త గవర్నమెంట్ రాగానే ఎవరైనా అధికారులను పిలుచుకుంటారు, కొత్త సీనియర్ జర్నలిస్టులను పిలుచుకుంటారు. ఏమున్నాయి బై ఇష్యూస్, మన స్టేట్లో ఏమున్నాయి, మన నియోజకవర్గంలో ఏమున్నాయి, రాష్ట్రాలలో ఏమున్నాయి, ఎట్లా చేద్దాం అనేది ఒక ప్లాన్ చేసుకొని ముందుకు పోతారు. మరి ఇలా ప్లాన్ లేదు, ఒక సిస్టమ్ లేదు, ఏది లేదు. పంట ఎట్లా కొనాలి, ఏడ దాచి పెట్టాలి, సరి అయిన రైతులకు విత్తనాలు ఏ టైంలో ఇవ్వాలి, కాలువలు నిజంగా ఇంత పెద్ద కాలువలు తవ్వుకున్నప్పుడు మనం కష్టపడి ప్రాజెక్టు తెచ్చుకొని మెయిన్ కాలువలన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఉప్పర్పల్లి కెనాల్ అయింది, సంగారెడ్డి కెనాల్ అయింది, శంకరపేట కెనాల్ అయింది, దుబ్బాక కెనాల్ అయింది. ఇది కూడా 90% అయింది. చిన్న నేను మొన్న అన్ని కెనాలు తిరిగిన మొత్తం నియోజకవర్గంలో. అసలు వాళ్ళకి మన రైతులకు కూడా తెలియని చాలా ఉన్నాయి. నేను లీస్ట్ పట్టుకొని ఇంజనీరింగ్లో తీసుకొని తిరగని కెనాల్ అంటూ లేదు. ఎండల మొత్తం టోటల్ కెనాల్ తిరిగి దాదాపు 80 నుంచి 90 చెట్లు నింపిపించిన నేను. చిన్న అక్కడక్కడ డిస్టర్బ్ గ్యాబులు ఉంటే గ్యాబ్లలో జేసీబీలు పెట్టి రైతుల దగ్గర కొద్దిగా డబ్బులు వసూలు చేసి నేను కొంత ఇచ్చి మిషన్ వాళ్ళకి చెప్పి కాంట్రాక్టర్లకు చెప్పి బతిలాడి దండం పెట్టి కొద్దిగా మిషన్ లీరా అని చెప్పి తెలంగాణ పోతా ఎంబడబడితే సమ్మర్లో మీకు చాలా తెలియదు. ఇవి రాయపూల్ మండలం, దౌలతాబాద్ మండలంలో మీరు తెలుసుకోండి 70-80 చెర్లు మనం పోతారం మా ఊరు దాటి గంభీరపురం చిరాయినాడు దాకా కూడా కెనాల్ తీసుకపోతే ఈ రూట్లో కూడా ఒక 10-15 ఊళ్ళకి నీళ్ళు వచ్చినాయి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం,
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.